కారణభూతుడా మా యేసయ్య మా పరమ తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శ్రేయస్కరమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా ఈ పరిశుద్ధాదివారం ఆరాధన పాల్గొనడానికి ముందుగా ఈ లైవ్ కార్యక్రమం ద్వారానైనా మరి ప్రజలకు సందేశం అందించాలని ఉద్దేశంతో సెక్రటరీ ప్రెసిడెంట్ వారు చైర్మన్ గారి యొక్క నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క నాయన ఆరాధన బట్టి మీకు వందనములు చేస్తున్నాం. ఆరాధన అంతటూ ఆదరించేంత వరకు మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన పాల్గొనందరిని బట్టి మీకు వందనాలు. గురువులందరిని బట్టి, బైబిల్ రీడర్స్ బట్టి, క్లాస్ బైడర్స్ని బట్టి, మా ప్రభావ మా కైర్ టీముని బట్టి కృప, విశ్వాసులందరిని బట్టి మీకు వందనములు చేస్తున్నాం కృప. అయా పరిశుద్ధాత్మకుడు ఎదురు చూసే విధానం బట్టి ఏ విధంగా ఎదురు చూడాలి, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఏ విధంగా నడిపించాలో నేను నీ వాక్యం ద్వారా మీరు బయలుపరుస్తున్న దేవానికి వందనాలు. మీరు ఆత్మతో నింపి చక్కటి వాక్య సందేశం అందించడానికి నీ దాస్తుని ప్రభావ మీరు ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన అంతటిలో ఆదరించేంత వరకు మీరు నడిపించి మాకు మా ఘనత ప్రభావాలు మీరు పొందుతామని నన్ను యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. Subha
ఆ విధంగానే నిలవబడి ఉండి ప్రార్థనా పుస్తకంలో 17వ పుటలో ఉన్న 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరం ఆ విధంగా నిలబడి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 26వ కీర్తన రండి ఉత్సాహించి పాడుదం అనే కీర్తన పాడుట ద్వారా ప్రభు నామమును మహిమపరుచుకుందాము. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలో సంతోషగానము చేయుదము. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. సముద్రము సృష్టించినాయనదే, సాత్యుని హస్తమే భువి చేసే. ఆయన దైవము పాలితులో, ఆయన మేపెడి గొర్రెలము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునమ్మే. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలు మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనముగా నుండి మనల్ని మనము పరీక్షించుకుందుము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. అందరము కలిసి చెప్పుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి.
మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తిమి. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయుము. పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరంగల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడత దిద్దుకొనకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభుని స్తుతించుడి, ప్రార్థించుదము. ఈస్టర్ తర్వాత 6వ ఆదివారము. అంశము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట. సర్వాధికారి అయిన దేవా, పరిశుద్ధాత్మ కొరకు విధేయతతో కనిపెట్టుకొని నీ శిష్యులపై సమృద్ధిగా ఆశీర్వాదము కుమ్మరించితివి కదా. ఇప్పుడు అత్యంత బలహీనమైన ఎండిపోయిన మా బ్రతుకులపై నీ పరిశుద్ధాత్మను పంపి మమ్మల్ని పోషించినట్లు, భాగ్యవంతులుగా చేసి బలపరుచున్నట్లు అనుగ్రహించమని మిక్కిలి వినయంతో అడుగుచున్నాము. భూదిగంతముల వరకు సువార్త ప్రకటించినట్లు నీ ఆత్మ ద్వారా బలపరిచి అన్యాయముతోనూ కీడుతోనూ నిండిన ఈ ప్రపంచమందు దుష్టబంధముల నుండి విడిపించి నీ ఆత్మశక్తితో శుద్ధీకరించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచుండు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. అందరము కూర్చునుండగా బైబిల్ పాఠమును చదవబడును. మొదటి పాఠము చదవగా విందము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుండి చివరి వరకు రాయబడిన దేవుని వాక్యం చదువుతున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుండి, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరికి పాటు చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరుని పెట్టి పిలిచేవాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఉపదేశను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైనది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవేళ అందించినావు. ఇశ్రాయేలు, నీవేళ ఈరాగు చెప్పుచున్నావు. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించిన అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు అనే రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇంతవరకు చదవలసిన వాక్యభాగం.
ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా దావీదు రచించిన 51వ కీర్తన మొదటి 12 చరణములు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. 51వ కీర్తన మొదటి 12 చరణములు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. అందరం కూర్చుండగా పత్రిక పాఠము చదవబడును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠముగా అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు గల దేవుని వాక్యము చదువుగా విందము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచన ఆరంభము. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు సూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఈ మట్టునకు చదవలసిన పత్రిక పాఠము సరే. చెల్లించుచున్నాము.
అందరము లేచి నిలబడి ఉండగా సువార్త పాఠము చదవమని. సువార్త పాఠముగా లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం నుండి 49వ వచనం వరకు గల దేవుని వాక్యము చదువుకుందాము. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం నుండి 49వ వచనం వరకు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందుట వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. ఇంతవరకు దేవుని వాక్యం. క్రీస్తు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. మనందరం ఆ విధంగా నిల్చొని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకునేలాగిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 243వ పాట పాడుకుందాం. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మను తునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మను గోరుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదగామ పఠనము కాదది. వేదగామ పఠనము కాదది. నెరాచి కాటింట సరకులు వెదకూరీతి ఫల్మరు వెదకి నను నీర దకమై పోవును వేగ. పరిశుద్ధాత్మను గోరుము. జీవమా యేసు ప్రభుని పేరట వే
దోషములేని చందం వేయది పరబోధకముల వర్తితమైన పనులు జీవరహితములై యుండును భవముగా నుండు పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మా లేనిది యేసు ప్రభుని నెరుగుటెరుగుట కాదది యేసు ప్రభుని నెరుగుటెరుగుట కాదది నరరూపు దాల్చిదు నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయ పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మా లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది దురితేల్చాలను గొప్ప యరులందరి భక్తి కరిగి పోవుట కాది దొరకనందున మమ్ము పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు పరిని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన మేలిట అన్నిటికన్నా ప్రబలమైన మేలిట నేరానమ్మి మొరబెట్టు పరమా పావనాడది కరుణించి నీ కొసగు మరణంతో మగుదనుక పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడం మీరు ఇచ్చిన కృప కోసం నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నేను గణపరిచి నేను మహిమపరిచాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ విధంగా మరి ఒక ఆదివారం దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన కృప కోసం దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ 2 వారాలు మనము పరిశుద్ధాత్మను గురించిన విషయాలను తెలుసుకుంటాం. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట అని మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని యేసయ్య తన శిష్యులకు తెలియజేసినట్టు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తన శిష్యులకు ప్రత్యక్షమై వారితో కలిసి వారిని బలపరిచి తాను ఆరోహణమై వెళుతున్నప్పుడు వారికి ఈ యొక్క వాగ్దానాన్ని తెలియజేసినట్టు మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి అని ఆయన వారికి తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేసేవాడిగా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మని గురించి మనము కనిపెట్టేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ అనగా చాలామంది ఒక శక్తియో ఒక ప్రభావమో అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఒకడు. పరిశుద్ధాత్మ దేవుడు అని మనం చూస్తూ ఉంటాం. తాను యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య స్థానములో మనల్ని బలపరచడానికి, మనతో ఎల్లకాలం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డట్టు మనం చూస్తూ ఉంటాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడి అనుభవం కోసం మనము కనిపెట్టేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో యోహాను సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును అని మనం చూస్తూ ఉంటాం. యేసయ్య తాను మనకు తన యొక్క శక్తి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని అనుగ్రహించేవాడు అనేది మనం చూస్తూ ఉంటాం. కనుక యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆధారకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసయ్య జ్ఞాపకం చేసేది అదే. నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి మీకు ఆదరణకర్తను పంపిస్తాడు అని జ్ఞాపకం చేశాడు. కారణం ఏంటంటే యేసయ్య తను తెలియజేస్తూ ఉంటాడు, నేను మీతో కొంతకాలమే ఉంటాను, కొంతకాలమే మీతో జీవిస్తాను, నేను చనిపోయి తిరిగి లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. కనుక మీతో ఎల్లకాలము ఉండటానికి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను అని యేసయ్య జ్ఞాపకం చేసినట్టు, వాగ్దానం చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. మీతో ఎల్లప్పుడూ ఉండటకు సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆదరణకర్త మీకు తోడుగా ఉంటాడు, నేను తండ్రిని వేడుకుంటానని యేసయ్య సెలవిచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనకు తన యొక్క ఆత్మను అనుగ్రహించేవాడు, తన పరిశుద్ధాత్మను మనకు అందించేవాడుగా ఉంటున్నట్టు మనం చూస్తూ ఉంటాం. కనుక పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసినట్టు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అంటాడు. దేవుని బిడ్డలారా, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు అని మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తన ప్రజలందరికీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే కొంతమంది మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డట్టు మనం చూస్తూ ఉంటాం, ఆత్మచేత నడిపింపబడ్డట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ నూతన నిబంధనలో యేసయ్య ఇచ్చిన వాగ్దానము ప్రజలందరికీ, సర్వజనులకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాననేది దేవుని యొక్క వాగ్దానము.
కనుక దేవుని యొక్క వాగ్దానము పొందడం కోసము మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ఆయన అదే తెలియజేస్తూ ఉంటాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని మనం చూస్తూ ఉంటాం. కనుక పరిశుద్ధాత్మ కోసము మనము అడిగేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ కోసము మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దానికోసం కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడతాడు, మనకు తోడుగా ఉంటాడనేది తెలియజేస్తున్నారు. అదేవిధంగా యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో కూడా యేసయ్య తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఆ శిష్యులకు ఆయన వాగ్దానం చేస్తూ ఉంటాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. కనుక యేసయ్య వాగ్దానంలో తండ్రిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ అనుభవమును మనం పొందుకోవాలనేది దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి, మనము అడిగేవారిగా ఉండాలి, దాన్ని పొందుకోవడానికి మనము సిద్ధపడేవారిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం కోసము మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. అందుకోసమే అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 38వ వచనంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు అంటాడు, అంటే పరిశుద్ధాత్మను ఏ విధంగా మనం పొందుకుంటాము, ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. దేవుని బిడ్డారా, దేవుని పరిశుద్ధాత్మ ఏ విధంగా మనకు అనుగ్రహించబడుతుందంటే, మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. కనుక ఈరోజు పరిశుద్ధాత్మను అడుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెడుతున్నప్పుడు మన జీవితంలో మొదటిగా పాప క్షమాపణను పొందుకునే వారిగా ఉండాలి. మారు మనసు అనుభవం మన జీవితంలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు పరిశుద్ధాత్మ అనుభవం లేకుండానే జీవించేవారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ వరాలను పొందకుండానే జీవించేవారుగా ఉన్నారు. దేవుని బిడ్డారా, దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుకునే వారిగా ఉండాలి. యేసుని విశ్వసించిన మనము, యేసయ్యను పొందుకున్న మనము, మన జీవితంలో ఆత్మ నడిపింపు మనకు కావాలి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనకు కావాలి. కనుక ముందుగా మన జీవితంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసము ఎదురు చూడాలంటే మనము పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మనల్ని మనము ఒప్పుకొని, మన పాపాలను ఒప్పుకొని ఆయన బిడ్డలుగా జీవించే వారిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ అనుభవంలో మనం ఎదగాలంటే మనం చేయవలసిన పనులు ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉంటామో, ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మనము మార్చబడతామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ కార్యము మన జీవితంలో జరగాలంటే మనం చేయవలసింది ఏంటంటే మొదటిదిగా విధేయత చూపెట్టాలి. యేసుక్రీస్తు వారికి శిష్యులకు తెలియజేసినట్టు మీరు వెళ్ళి కనిపెట్టుడి అన్నప్పుడు శిష్యులు కూడా వెళ్ళి ఆ మేడగదిలో కనిపెట్టడం మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మన జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవము పెంపొందింపబడాలి. పరిశుద్ధాత్మలో మనం బలపడాలంటే మనము విధేయత చూపెట్టాలి. దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్యానికి మనము విధేయత చూపెట్టేవారిగా ఉండాలి. రెండవది, మనము కనిపెట్టేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యము మన జీవితంలో జరుగులాగిన మనము ఆయన కోసము కనిపెట్టేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో మనకి ఆధిక్యత ఇచ్చులాగిన, మన జీవితంలో మనల్ని బలపరచులాగిన మనం కనిపెట్టే వారిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అదేవిధంగా మూడవది మనం చూసినట్లయితే
వారు ప్రార్థన చేసిరి అని మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో ఎడతెగక ఏక మనసుతో వారు ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు సంఘంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలంటే, వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఏక మనసుతో సంఘమంతా కూడా ప్రార్థనలో దేవుళ్ళ గడిపినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకుంటాం. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము అనుభవము మన జీవితంలో ఉండాలంటే మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 24వ అధ్యాయము 53వ వచనంలో శిష్యులు చేసిన పని ఏంటంటే వారు దేవాలయంలో కూడి దేవునిని మహిమపరిచిరి అని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం చేసిరి అని మనం చూస్తూ ఉంటాం. అవును దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ అనుభవము అభిషేకము మనం పొందుకోవాలంటే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి, దేవుని నామాన్ని మనం గణపరిచే వారిగా ఉండాలి. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఆ అనుభవం కోసము మనము ఎదురు చూసే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కోసము మనం కనిపెడుతూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానము మన జీవితంలో అది ఫలిస్తుంది, మన జీవితంలో అది పనిచేస్తుంది అనేది మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే మీ దేహము మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మన హృదయంలో, మన జీవితంలో ఆయన నివసించేవాడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు భౌతికంగా మనుషులతో ఉన్నాడు, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మన హృదయంలో ఆయన నివసించేవాడుగా ఉంటున్నట్టు మనం చూస్తూ ఉంటాం. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయము 18వ వచనంలో ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నామంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనుభవము మనం అనుభవించే వారిగా ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకము మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితంలో ఉండాలి. కనుక చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, కానీ చాలామంది క్రైస్తవులు దేవుని సన్నిధికి వస్తారు, కానీ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిచేవారు చాలా తక్కువగా ఉంటారు. పరిశుద్ధాత్మ అనుభవం కోసము ఎదురు చూసేవారు చాలా తక్కువగా ఉంటారు. కనుక పరిశుద్ధాత్మ అనుభవము మనం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే నీవు దేవుని బిడ్డవు కావు అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు నీ జీవితంలో, నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ కార్యాలు నీ సన్నిధిలో జరుగులాగున నిన్ను నీవు, నీ హృదయాన్ని ప్రత్యేకించుకోవాలనేది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలుగా ఆ ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం నడవాలి. కనుక ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి అని. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవం కోసం కనిపెట్టేవారిగా ఉండాలి. మార మనసు పొంది దేవుళ్ళు ఎదుగుతున్న మనలో ఆయన ఆత్మ నివసిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ మన జీవితంలో ఫలించాలి, ఆత్మ మన జీవితంలో కార్యం జరగాలంటే మనము ప్రత్యేకించుకొని ఆయన బిడ్డలుగా జీవించాలి, ఆయన ఎదగాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకంగా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మీరు మాకు ఇచ్చిన వాగ్దానమునైనా పరిశుద్ధాత్మను పొందుకునుడి అని మీరు ఇచ్చిన వాగ్దానం కోసం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ లోకంలో మేము జీవిస్తుండగా నీ బిడలంగా నీ పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మేము నడువుటకు ప్రవేశించకు సహాయం దయచేయమడుతున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాన్నైనా మా జీవితంలో పొందుకొని ఎల్లప్పుడూ నీలో జీవించడానికి సహాయం దయచేయండి. మా దేహము పరిశుద్ధాత్మక ఆలయమని మేము గ్రహించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా హృదయంలో కలిగి నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామమున అడిగివేడుతున్నాం తండ్రి. ఆమేన్. మనమందరము
లేచి నిలబడి ఆరాధన పుస్తకంలో ఉన్న 23వ పుటలో ఉండబడిన అపోస్తలుల విశ్వాస ప్రమాణ సూత్రము ఒప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యాకు మరియ గర్భమున ధరింపబడి అమ్మకు పుట్టెను. పొంది పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకనకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుర్చీన కూర్చున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చెరకును వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమార్పణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నట్లయితే సంఘ ప్రకటనలు చేయబడును. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సంఘం అంతటికి ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. నూతనంగా ఈ ఆరాధన పాల్గొన్న వారందరికీ కూడా మా కేథడ్రల్ కుటుంబం తరపున ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. గమనించండి, ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు యథావిధిగా లైవ్ ద్వారా ఆరాధన నిర్వర్తించబడతాయి. కనుక దయచేసి గమనించి ఆరాధనలో అందరూ పాల్గొన కోరుచున్నాం. మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేసి అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో కొద్దిసేపు గడిపి దేవుణ్ణి మహిమపరుస్తాం. రెవరెండ్ భిక్షుపతయ్య గారు ప్రభునందు నిద్రించారు. వారు తొర్రూరులో పనిచేస్తూ వారు మరణించుంటుండగా వారి కుటుంబం కోసం, వారి కుటుంబ ఆదరణ కోసము సంఘమంతా ప్రార్థన చేయాలని కోరుచున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకంగా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామను కొందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నీ బిడ్డలంగా నీ సన్నిధిలో కొద్దిసేపు గడపడానికి మీ ఇచ్చిన కృప కోసం నీకు స్తోత్రాలైనా. ప్రత్యేకంగా మా సంఘాన్ని, సంఘంలోని అందరినీ మీరు దీవించమని అడుగుతున్నాం. నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ బలపట్టుకు సహాయం దయచేయండి. ఆరాధన లేకుండా మా గృహాల్లో మేము ఉంటుండగా నాయనా ఈ యొక్క వాక్యాల ద్వారా నీ సన్నిధి బలపట్టుకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా కరోనా వైరస్ నైనా మా ప్రాంతాలను, మా దేశాన్ని, మా సంఘాలలో ప్రవేశించుంటుండగా నేను దాని బారిన పడి అనేకులనైనా మృత్యువాత పడుతూ బాధపడుతూ హాస్పిటల్ ఉంటుండగా నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం. త్వరలో విముక్తి దయచేయమడుతున్నాం. వైరస్ నుండి నైనా మాకు విమోచన కలుగజేయమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా అనేక మంది ఆక్సిజన్ లేక నైనా తమ ప్రాణాలు కోల్పోతుండగా సమృద్ధి అయిన ఆక్సిజన్ అందుబాటుకు సహాయం దయచేయండి. హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ పొందుటకు సహాయం దయచేయండి. డాక్టర్లకు, నర్సులకు నీ కృప దయచేయమని అడుగుతున్నాం. యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నీ సన్నిధిలో మరణించి ఉన్న నీ దాసుడు భిక్షపతయ్య గారి కోసం ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీరు ఓదార్చండి, ధైర్యపరచమని అడుగుతున్నాం. ఇంకా అదేవిధంగా అనేక మంది దైవసేకులు మరణించుంటుండగా నైనా వారి కుటుంబాలను మీరు ఆదరించమడుతున్నాం. అదేవిధంగా అనేక మంది నేను కోవిడ్ ద్వారా మరణించుంటుండగా కుటుంబాలు ఆదరింపబడ్డకు సహాయం దయచేయమడుతున్నాం. ఇంకా నైనా నీ బిడ్డలు ఎవరు కూడా ఈ బారిన పడకుండా నీ సహాయం దయచేసి మీరు తోడుగా ఉండి మా సంఘాన్ని దీవించమని యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడైండును గాక, నీ ఆత్మకు నువ్వు తోడైండును గాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అడిగిన ఆహారము నేడు మాకు దయచేయము. మాడిల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి. ఆమేన్. ఓ ప్రభువా నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి వారికి దయచేయము.
నీ సేవకులకు నీతిని ధరింపజేయము. నీ నెరవేర్చుకున్న జనులకు సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్థ్యమును జీవించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకమును ఏలువాడు మరెవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయిన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణుజొచ్చి ఉన్న వినయసేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమెన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మను క్షేమంగా తెచ్చిన సర్వశక్తి నిచ్చుడగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకొనకుండాను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయుటకు మా కృప దయచేసినవు గనుకను, 2-3 నా పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేదని మాట ఇచ్చినావు గనుకను, ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకునే జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆరాధన ప్రభువా లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమైన సహాయం దయచేస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. गुड मॉर्निंग है।